మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని ఆరాధన మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని యొక్క బిడ్డలారా, మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకెంతగానో కృప చూపించారు. మరి ఈరోజు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికను గురించి అందులోని కొన్ని విషయాలను మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. మరి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మరి 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయని నా ప్రాణం వంటి వాడైన అతన్ని ఈ యొద్దకు తిరిగి పంపియున్నా. నేను సువార్త వరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలెనుంటిని గాని నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయంలో ప్రభు విషయంలో మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసిను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని కూడా చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చును. పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును అని భక్తుడు రాయటం జరుగుతా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని పౌలు భక్తుడు రాయటాన్ని మనం చూస్తాము. చూడండి, ఫిలోమోను దగ్గర ఒనేసిము అన్నటువంటి వ్యక్తి ఉండేవాడు ఇటువరకు. ఈ ఒనేసిము ఒక దొంగతనం చేయడాన్ని బట్టి ఫిలోమోను దగ్గర నుంచి మరి జైల్లోకి వెళ్ళటం జరుగుతుంది. దేవుని పిల్లలు, అదృష్టం ఏంటంటే జైల్లో ఎక్కడో చెరసాల్లో ఒక చోట పడలేదు, కానీ పౌలు ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్లోనే ఈ యొక్క ఒనేసిము ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అయితే ఒనేసిముని పౌలు మరి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మరి దేవుని ప్రేమకి ఆకర్షితుని చేస్తాడు. మరి పౌలు గారి బోధనలు మనకు తెలుసు కదా. పౌలు వాక్యం చెప్పినప్పుడు లూదియా హృదయం తెరవబడింది. దేవుని బిడ్డలారా, అలాగే ఈ దొంగగా ఖైదీగాను ఉన్నటువంటి ఒనేసిమును కూడా మరి వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను మరి దేవుని ప్రేమకి మరి ఆకర్షితుని చేస్తాడు. అలా చేసినప్పుడు ఎలా తనని ఆ జైలు తీర్చిదిద్దుతాడంటే ఉపయోగపడేవాడుగా, ప్రయోజనకరమైన వాడిగా తీర్చిదిద్దుతాడు. ఇంతకుముందు మరి ఫిలోమోను ఇంట్లో ఒనేసిము ఉన్నప్పుడు నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్నాడు. అంటే తన బ్రతుకు మారలేదు. మరి రెండోది, తనలో ఉన్నటువంటి బలహీనత, దొంగతనం చేయటం, తద్వారా ఒక శిక్షను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉంటా ఉంది. అయితే ఇప్పుడు పౌలు దగ్గరికి లేదా ఆ చెరసాల్లోకి వచ్చిన తర్వాత ఒనేసిము గురించి పౌలు ఇస్తున్నటువంటి అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఇతడు ఉపయోగపడేవాడు. అంటే ఒనేసిము అనగా అర్థం ఏంటంటే ఉపయోగపడతాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనమైన వాడని పౌలు భక్తుడు ఫిలోమోనుకి లెటర్ రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే పౌలు భక్తుడు చెరసాల్లో అలాగే ఉన్నాడు, కానీ ఒనేసిముకి విడుదల వచ్చే టైం వచ్చింది. ఒనేసిము శిక్షాకాలం పూర్తయింది. ఒనేసిము శిక్షాకాలం పూర్తయినప్పుడు మరలా తిరిగి ఫిలోమోను దగ్గరికి ఒనేసిమును పంపించాలనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకే, అయ్యా ఫిలోమోను, నీ ప్రేమ సంగతి నాకు తెలుసు, మరి నీ కార్యాలను గురించి నేను విన్నప్పుడు ఎంతగానో సంతోషపడతా ఉన్నాను. అయితే అంటున్నాడు 12వ వచనములో, నేను నా బంధకముల్లో కన్నటువంటి 12:13 నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకమున ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు
పరిచారం చేశాం. వీళ్ళిద్దరు చాలా చక్కగా దేవునిలో ఐక్యమైపోయి సహోదర సహోదరి ప్రేమ కలిగి ఉన్నారు నా దేవుని బిడ్డలారా. అయితే అంటాడు, నీ దగ్గరికి పంపాలంటే మరి ఇటువరకే దొంగగా ఉన్నాడు కదా! బలహీనుడిగా ఉన్నాడు కదా! మరి నువ్వు ఇష్టపడతావో లేదో నీ సమ్మతి కొరకు నేను ఈ లెటర్ రాస్తున్నానని చెప్పడం జరిగింది దేవుని బిడ్డలారా. నీ యొద్ద ఎప్పుడు పర్మనెంట్‌గా ఉండడానికి కొద్ది రోజులు ఓనేసిము నిన్ను ఎడబాసి ఉంటాడనేటువంటి ఒక మాటను కూడా పౌలు గారు రాస్తాడు. ఫిలోమోన్ అంటే అర్థం ఏంటంటే ప్రేమించువాడు అని అర్థం. ఈరోజు ఒనేసిం, ఫిలోమాను, భక్తుడైనటువంటి పౌలు వీళ్ళ ముగ్గురిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఒనేసిం లాగా మరి మరి ఫిలోమోన్ అంటే ప్రేమించేవాడు అని అర్థం. అట్లాగే దేవునికి సాదృశ్యంగా కూడా మనం తీసుకుంటే దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమిస్తా ఉన్నాడు. అయితే మరి రెండవది ఒనేసిము లాంటి జీవితాలు మనవి కూడా నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలు, ఎక్కడో చోట దొంగతనం లేదంటే బలహీనపరచబడిన క్షణాలు మరి ప్రతి జీవితంలో కూడా ఇంకా ఉంటాయి. ఒనేసిము అయితే దొంగతనం గాని మన జీవితాల్లో ఏ బలహీనతలు ఉన్నాయో మనకి తెలియదు దేవుని బిడ్డలారా. ఒకవేళ తెలిసినా వాటిని మనం బయటికి చెప్పుకోము. లేదా అందరూ దొరికినట్టుగా మరి దొరికే అవకాశాలు అందరికీ కూడా ఉండవు. అయితే ఒనేసిము లాంటిది మన జీవితం. అయితే పౌలు గారు మరి ఒనేసిమును కట్టినట్లుగా చూస్తా ఉన్నాం. ఈరోజు లోకానికి, నీ కుటుంబానికి, మరి నీ వ్యక్తిగత జీవితానికి నువ్వు ఒక నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో నాకైతే తెలియదు కానీ ప్రభు నిన్ను ప్రయోజనకరమైన వాడుగా పిలవటానికి తను ఎంతగానో నేను ప్రేమిస్తా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. పౌలు గారి పని ఒకటే, ఎన్ని శ్రమల్లో ఉన్నా ఏం చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఏం చేసేవాడు, అనేక ఆత్మలను రక్షించే పనిలో నిమగ్నమయ్యేవాడు దేవుని బిడ్డలారా. మరి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా సువార్త పనిచేసి మరి బలహీనుడైనటువంటి ఒనేసిముని, నిష్ప్రయోజనమైనటువంటి ఒనేసిముని ప్రయోజనకరమైనటువంటి ఒనేసిముగా మార్చి మరలా తిరిగి తన యజమాని దగ్గరికి ప్రేమతో పంపిస్తున్నటువంటి వ్యక్తి. మరి ఫిలోమోను అనేకులను ప్రేమతో మరి దేవుని బిడ్డలను చేర్చుకుని దేవుని పని చేస్తూ మరి చాలా చక్కగా ఉన్నటువంటి కాలంలో మరి ఈ బలహీనుడైనటువంటి ఒనేసిము కూడా బలవంతుడిగా మార్చబడ్డాడు. నిన్ను బలవంతుడిగా మార్చబడి నీతో శాశ్వత కాలం ఉండడానికి ఈ కొద్ది కాలం ఎడబాటు వచ్చిందేమోనని పౌలు గారు రాయటం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మరి అలాగే మనం కూడా ఏదో ఒక బలహీనతతో దేవుని నుంచి ఎడబాపులోకి వచ్చేసేవేమో. అయితే ప్రభు మరలా తన ప్రేమతో నిన్ను పిలుస్తా ఉన్నాడు. మరి తను రక్షణ పొంది తన యొక్క రక్తమంతా కూడా నీ కొరకు కార్చి మరి బంధకాల నుంచి నేను విడిపించిన దేవుడు ఈరోజు అంటా ఉన్నాడు, ఇదిగో తిరిగి మరలా నా దగ్గరకు వచ్చాయి, నేను ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మారుస్తాను. అనేకులు నిన్ను చూసి గౌరవించేటట్లుగా నేను మారుస్తాను. అనేకులు నిన్ను గురించి మాట్లాడుకునేటట్లుగా చీయన్న నీ బ్రతుకును మరలా గౌరవప్రదంగా గౌరవించేటట్లుగా నేను చేస్తాను అన్నట్లుగా మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఒనేసిము జీవితం చూస్తే చెరసాల్లో నిజంగా మరి చెరసాల శిక్షాకాలం పూర్తయ్యేసరికి ఆత్మకు స్వేచ్ఛ దొరికిందో, తన పాపానికి పరమతండ్రి పరిశుద్ధుడైన దేవుని దగ్గర క్షమాపణ దొరికింది. అలాగే ఈ భూలోకపరమైనటువంటి శిక్షాకాలం కూడా ఒనేసిము పూర్తి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒనేసిము ఒక చక్కటి గొప్పవాడు అవడానికి ఆ బంధకం ఎంతో ఉపయోగపడింది దేవుని బిడ్డలారా. తన బలహీనతలో మరి వచ్చినటువంటి ఆ బంధకం తనని పూర్తిగా స్వేచ్ఛలోకి తీసుకొచ్చింది. ఈరోజు మరి నువ్వే బలహీనతలో ఏ బంధకంలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ ప్రభు ప్రేమ, ప్రభు ఆత్మ నిన్ను ఒక్కసారి ఆకర్షించిందంటే ఆ బంధకంలో, ఆ చెరలో దేవుని అనుభవపూర్వకంగా దేవుని ప్రేమను రుచి చూడగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా మరి ఒక స్వేచ్ఛను, ఒక నెమ్మది కలిగిన విషయాన్ని నువ్వు కలిగి ఉంటావని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఫిలోమోను దగ్గరకు మరలా తిరిగి మరి తన దాసుడుగా ఉన్నటువంటి ఒనేసిముని మరి పౌలు గారు మరలా చేరుస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా నీకు నమ్మకం కుదరకు ఆయన ద్వారా ఏదన్నా ఇబ్బంది కలిగితే నేను నీకు మరి
ఆ యొక్క ఇబ్బందిని తీరుస్తానని మరి ధైర్యంగా చెప్పడానికి గల కారణం కేవలం యేసయ్య యొక్క ప్రేమ దేవుని బట్టి. యేసయ్యతో మరి యేసయ్యలో తనని అంటుకట్టినటువంటి విధానం. కాబట్టి ఈరోజు నిస్సీంలాగా ఉపయోగం లేని వాడిగా ఉన్నావా? చెరలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? మరి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావా? ప్రభు ఆత్మ నిన్ను పిలుస్తా ఉంది. నువ్వు నిష్ప్రయోజనమైన వాడివైనను నేను నిన్ను ప్రయోజనకరమైన వానిగా తీర్చిదిద్ది ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు నీ కొరకు ఏర్పాటు చేస్తాను. నా ప్రేమను నీకు చూపించేవారిని నేను నీకు ఏర్పాటు చేస్తాను అని ప్రభు మరి ఈ సమయమందు ఈ మాటల ద్వారా మాట్లాడుతా ఉన్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల అట్లాంటి కృపను మరి నిష్ప్రయోజనమైన మన జీవితాలను ప్రయోజనకరంగా మార్చుకుని మరి దేవునికి ఉపయోగకరంగా ఈ లోకంలో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇట్టి పరిశుద్ధమైన మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ దేవుని బిడ్డలారా. ఆమెన్.